ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 6 నెలలు దాటింది. ఈ ప్రభుత్వం ఏర్పడే నాటికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి నుంచి తొలగిపోయే నాటికి ఉన్న పెన్షన్లు 65,49,000 పెన్షన్లు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుండి ఈ 6 నెలల కాలంలో క్రమేపీ తగ్గి ఇప్పటికీ 63,92,000 అయ్యాయి. అంటే ప్రతి నెల వెరిఫికేషన్ పేరుతో తగ్గించుకుంటూ వస్తున్నారు. దానికి కారణం అనర్హులు పెన్షన్లు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో దొంగ సర్టిఫికేట్లు పెట్టి పెన్షన్లు తీసుకున్నారు. వాటిని గుర్తించి తొలగిస్తున్నాం అంటున్నారు అధికారులు. ఇప్పటికే ఈ 6 నెలల వ్యవధిలోనే 1,57,000 పెన్షన్లు తొలగించింది ప్రస్తుత ప్రభుత్వం. పెన్షన్ల వెరిఫికేషన్ చేయడంలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద చేసిన సర్వేలో 10,950 మందిని సర్వే చేస్తే అందులో 563 మంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారు, అనర్హులు తీసుకుంటున్నారని గుర్తించారు ప్రభుత్వం. అంటే మొత్తం మీద 5% అన్నమాట. ఇప్పుడు ఉన్న పెన్షన్లలో 5% అంటే దాదాపుగా 3 లక్షల పెన్షన్లు రద్దయ్యే అవకాశం కనబడుతుంది. మొన్న ఇదే అంశాన్ని జరిగిన కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు కూడా కలెక్టర్లకు ఆదేశించారు. 3 నెలల్లో ఈ పెన్షన్లన్నింటినీ వెరిఫికేషన్ చేసి దొంగ పెన్షన్లు తొలగించాలని, దొంగ పెన్షన్దారులు ఉండకూడదని, అనర్హులను గుర్తించి తొలగించమని కలెక్టర్లకు ఆదేశించారు. అందులో భాగంగానే ఇప్పుడు తీసుకుంటున్న పెన్షన్దారులందరికీ నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ నోటీసులు తీసుకున్న 15 రోజుల లోపల లబ్ధిదారుడు వివరణ ఇవ్వాలి. ఆ ఇచ్చిన వివరణ కూడా అధికారులకు నచ్చితే మీ పెన్షన్ని అట్లే కంటిన్యూషన్ చేస్తారు. ఒకవేళ మీరు చెప్పిన విధానం కనుక నచ్చకపోతే దాన్ని హోల్డింగ్లో పెట్టే అవకాశం కనబడుతుంది. హోల్డింగ్లో పెట్టి తర్వాత మీరు సరైన సమాచారం వాళ్ళకు అందిస్తే మీ పెన్షన్ను మరలా పునరుద్ధరించే అవకాశం కనబడుతుంది. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా అధికారంలోకి వచ్చిన వాళ్ళు గత ప్రభుత్వ హయాంలో దోపిడీ జరిగింది, అందులో భాగంగా దొంగ పెన్షన్లు పెరిగాయి అని ఒకరిపై ఒకరు నిందించుకుంటూ ముఖ్యంగా పెన్షన్దారులను టార్గెట్ చేసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీళ్ళు అధికారంలోకి రావడానికి ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక ఏదో ఒక కుంటి సాకులతో గణనీయంగా లబ్ధిదారులను తగ్గిస్తున్నారా అని అనిపిస్తుంది. వీళ్ళు అధికారం కోసం 4,000 ఇస్తా, 6,000 ఇస్తా అని చెప్పడం దేనికి? వచ్చిన తర్వాత ఈ కోతలు ఏమిటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏ ప్రభుత్వమైనా ఒకటి ఆలోచించాలి, ప్రభుత్వాలు మారినా అధికారులు మారరు. గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా అధికారులు పనిచేసేది వాళ్లే. ఈ పెన్షన్లలో అవకతవకలు ఉంటే కొంతవరకు తీసివేయడంలో తప్పులేదు, కానీ ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తుంది, పెన్షన్లకు ఎక్కువ అమౌంట్ ప్రభుత్వం జమ చేయవలసి వస్తుంది అనే ఆలోచనలతో పెన్షన్ను తొలగించితే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అందులో సందేహమే లేదు. చంద్రబాబు సర్కార్ అయినా ఒకటి ఆలోచించాలి. గతంలో ఇచ్చిన పెన్షన్ల జోలికి పెద్దగా పోకుండా ఇక నుంచి ఇచ్చే పెన్షన్ల విషయంలో నిబంధనలు అమలు చేసి కొత్తగా ఇచ్చే పెన్షన్లను ఇస్తే బాగుంటుంది. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారేమో, వెయిట్ చేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.